పొద్దున్నే డ్యూటీ ఏం పడదు ఇంకా డైరెక్ట్ మసీద్కి వెళ్ళేసి వచ్చేసి అనుకున్నా. కానీ సడన్ గా చూస్తే మా ముక్కపేట ముస్లాం డ్యూటీ చెప్పింది 15 దినాలు డబ్బులు ఇచ్చింది. ఆరెంజ్ ఒకటి, లెమన్ ఒకటి, పెప్సీ టైప్ ఒకటి 3 తెమ్మని చెప్పింది. అంటే గుడ్లు చెప్పింది, జమయా పోయి తీసుకొని రాపని చెప్పింది. ఇప్పుడు ఆకుకూరలు వచ్చేసినాయి. ఈ రోజు ఉందే అది మా బాబా కావాల్సింది, చూద్దాం. ఉందే ఇదే కదా, కాదు ఇదే ఉంది బగ్గలు. అడుగుతా ఉండు మా పేరు ముస్లాంకు బగ్గలు కావాలని ఇంటికి ఒక మాట. ఏమంటాడు? ఎంత అవుతుందో? ఎంత 50 ఫీల్స్ అయింది మొత్తం అంతా చూసుకుంటే కనుక 15 దినార్ల 680 ఫీల్స్ అయింది. మా కోటి ముస్లాం 15 దినాలు ఇచ్చి బాగా ఇప్పుడే మంచిగా స్నానం చేసినా మసీద్కి వెళ్దాం అనేసి టైం చూసుకుంటే 11:30. మా కోటి ముస్లాం మళ్ళీ డ్యూటీ అయిపోయింది. సరుపుడు అంటుంది. పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, 2 సంచులు వేసుకుని నాకు ఉంటుంది. అయితే 2 తీసుకున్నా, చిన్నది ఒకటి, పెద్దది ఒకటి. ఇది మాకు అనమాట 6 కేజీలు. మా వాడు ఐరన్ చేసుకుని చూడండి, ఐరన్ చేసుకుని చూడండి తా పెట్టదు. మాకు ఎంత కష్టమో ఇక్కడ చేసుకోవాలంట బెడ్ల మీద. ఎవరో బెడ్ల మీద వాళ్ళ సంసారం ఎంత ఏడా. ఇంకా ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ ఒక చికెన్ మొత్తం వచ్చింది చూడండి, ఒక సైడ్ పార్ట్ మొత్తం. ఇప్పుడు చూడండి మళ్ళీ మా తమ్ముడు అయితే వచ్చిండు. ఇది నా మాత్రలు జ్వరం వస్తుందని నైట్ వేసుకున్నాం కదా, పగులు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వస్తాను చూడండి, చెవులు మొత్తం రెడ్ అయిపోయినాయి, భయంకరంగా ఎర్రగా అయిపోయినాయి చూడండి. చంపుతుంది ఇప్పుడు మళ్ళీ జ్వరం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి స్కూల్ అయితే లేదనమాట, ఈరోజు వచ్చి హాలిడే. ఈరోజు రేపు హాలిడే ఉంటుంది. పొద్దున్నే డ్యూటీ ఏం పడదు ఇంకా డైరెక్ట్ మసీద్కి వెళ్ళేసి వచ్చేసి అనుకున్నా. కానీ సడన్గా చూస్తే మా ముక్కపేట ముస్లాం డ్యూటీ చెప్పింది 15 దినాలు డబ్బులు ఇచ్చింది. ఒక 10, ఒక 5 ఇచ్చి పోయి ఆర్సీ బ్లాకు, ఆర్సీ ఆరెంజు, ఆర్సీ లెమన్ అంటే 3 అనమాట. ఆరెంజ్ ఒకటి, లెమన్ ఒకటి, పెప్సీ టైప్ ఒకటి 3 తెమ్మని చెప్పింది. అవి 3, అదొకటి మొత్తం 5. అంటే గుడ్లు చెప్పింది, జమయా పోయి తీసుకొని రాపని చెప్పింది. ఇప్పుడు పొద్దున్నే టైం చూసుకుంటే 9:24. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలే, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఆడు చూడండి దుబ్బోడు వచ్చిండు కదా, వచ్చిండు చుట్టికి వెళ్ళిపోయాడు ఆడు. మా కోడి ముస్లాం వేసుకుంటాను వచ్చిండు. లెక్కలు ఏం చెప్పి దగ్గర 10 దినాలు డబ్బులు ఇస్తున్నాడు రీఛార్జ్కి అని చెప్పి ఆడు చుట్టి కట్టి వెళ్ళిపోయాడు. అంటే వాడు వారం వెళ్తాడు అనమాట చుట్టికి. వాడికి నెలలో 4 మాటలు వెళ్తాడు ఉన్నాడు. మేమంటే వెళ్ళామన్నమాట. మేము నెలకు 1 అట్లా వెళ్తాం. మా ఇంట్లో నెలకు 4 వెళ్ళినాయని చుట్టీలు ఏమన్నారు అనమాట. మా ఇంట్లో 4 లీవ్లు ఇస్తారు. శుక్రవారం నువ్వు బయటకు వెళ్ళొచ్చు అంటారు. ఇలా ఉంటుంది. ప్రజెంట్ అయితే వెళ్తున్నా. యాక్చువల్గా నా కార్ వచ్చేసి ఇంకా రేపు నుంచి ఈడ కాదు, స్కూల్ దగ్గర పార్క్ చేయాలంట. ఎందుకంటే కొత్త కార్ వస్తుంది మా ఇంటికి. చూడండి ఏం కార్ వస్తుందో. 8 సీటర్ కార్ అంటున్నాడు మా బాబా, పెద్ద కార్ అంటున్నాడు. అది తెలిసిన అది హోండా కంపెనీలో ఉంటుంది కదా, అదేమన్నా కొంటున్నాడు అనుకుంటున్నా. కార్లు చూడండి ఆడ ఇవన్నీ వరుసగా పార్క్ చేసినారు. మా బాబా కారు తెచ్చి ఆడబెట్టినారు, బయటది ఆడుండేది తెచ్చి ఆడబెట్టినారు. ఇది మా బాబా కారు ఈడుండేది ఈడబెట్టినాడు. మా మేడం ఆ పక్కన పెట్టింది, ఈ BMW మేడం ఈయన పెట్టింది. ఈ BMW మేడం ఈడ పెడతాదంట యాక్చువల్గా అయితే కారు నా ప్లేస్లో. ఆ వైట్ కార్ ఈడ పెట్టాలని ఆ కార్ ఆడ అట్లా ప్లానింగ్ వేసుకున్నారు. చూద్దాం ఏం కార్ వస్తుందో. కార్ వచ్చిన తర్వాత మారుతాయి ప్లేస్లో అంతా, ఆర్డర్ అంతా మారిపోతుంది కార్లది. బండి హీట్ అవ్వగానే వెళ్ళిపోవడే. ఓకే, జమ్మే దగ్గరికి వెళ్ళగలుగుతాం. వచ్చేసిన జమ్మే దగ్గరికి మనం ఇది ఒకటి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. పోయి డైరెక్ట్ కూల్ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళిపోతా. యాడికి కట్టబోతాను చక్కగా ఒకటే దావా అనుకున్నట్టు ఉంటుంది. ఇవన్నీ టిష్యూలు చూడండి, టిష్యూలు రకరకాల టిష్యూలు ఉంటాయి. ఇవన్నీ కూల్ డ్రింక్స్. ఆర్సీలో టిన్నులు అన్నది మా కోడి ముస్లామా, టిన్నులు ఉండవు ఆర్సీలో నా దశంతలో. ఆర్సీ అంటే ఇలా ఒక బ్రాండ్ అనమాట. ఇది వేయడం చూడండి, ఇది ఆర్సీ బ్రాండ్. దీంట్లో టిన్నులు ఉండవు నా దశంతలో. లెమన్ ఒకటి, బ్లాక్ 3, ఆరెంజ్ ఇది ఆరెంజ్ లేదు, ఆరెంజ్ అవ్వకూడదు లేదు, ఆరెంజ్ లేదు. డైరెక్ట్ అడిగేసి ఫోన్ చేసి చూద్దాం అని దాంట్లో పెట్టేసుకున్నాం అంతే. వచ్చి నేను డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చి గుడ్లు తీసుకున్నాను అనమాట. 3 గుడ్లు అవే ఇక్కడ వచ్చేసి గుడ్లు తీసుకున్నాను అనమాట. 3 ఈ గుడ్ల సెక్షన్లో వచ్చేసి గుడ్లు తీసుకున్నాం. 3 గుడ్లు ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. ఇలాగ వచ్చేసి ఆ మామ ఆ పైన అది ఉంది కదా బ్రెడ్ ఎందుకు అంటే అందుకున్నా. ఆమె హైట్ లేదు కదా అందుకు. ప్రజెంట్ అయితే ఇవన్నీ తీసుకుని వెళ్ళి బిల్లు వేయాలి. పొద్దునే ఉంటుంది డ్యూటీ మనకి. ఇదే చలో వెళ్ళిపోతాం. ఆకుకూరలు వచ్చేసినాయి. ఈరోజు ఉందే అది మా బాబా కావాల్సింది, చూద్దాం. ఉందే ఇదే కదా, కాదు ఇదే ఉంది బగ్గలు. అడుగుతా ఉండు మా పేరు ముస్లాంకు బగ్గలు కావాలని ఇంటికి ఒక మాట. ఏమంటాడు?
తీసేసుకున్నా, ఇది కూడా 2 తీసేసుకున్నా. మా కూడా ఆయన తీసుకున్నాడు. ఇది చూడండి ఇప్పుడే స్మోక్ వదిలేండు, ఎంత బాగా వస్తుందో. లేదంటే ఇది వెళ్ళి బిల్ వేయాలి. ఇవన్నీ తీసుకున్నా కూల్ డ్రింక్స్, ఎక్కడ బిల్ వేయించేస్తే పని అయిపోతుంది. రాబోయ్యా ఆడిపోయిండు. సలాం అలైకుం ముదీర్. ఎంత అవుతుందా? ఎంత 50 ఫిల్సే. 50 ఫిల్సే. ఇవన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కార్లో పెట్టాలా. ఏమో దుబ్బు దాంట్లో తెలుసు, ఒక చిత్త దెబ్బ లేకుండా ఉన్నాం. చూడండి ఎన్ని కూరగాయల సెక్షన్. టెంకాయలు వచ్చినాయి. ఎంతుంది దీని 210 ఫిల్స్. దగ్గర ఇది ఎంత 306 రూపాయలు ఉంది. ఇది 360 అయింది. ఇది ఇండియాలో 20 రూపాయలు 30 రూపాయలకి వచ్చేది. ఇది నిజమే కదా. అరంధ్ర పండు, పప్పాయ, ఏమన్నా రేట్లా. అలాంటి బిజినెస్ పెట్టినాయని ఇక్కడ మొత్తం తెచ్చుకొని. చలో బిల్ కౌంటర్ దగ్గర వెళ్ళి బిల్ వేయించేద్దాం. మా కోడి ముసలమ్మ మీకు ఫుడ్ ఆర్డర్ పెట్టినాయి అంటుంది. ఇవన్నీ మోసుకొని ఇలా అలాంటి తెలుస్తారు. ఇప్పుడు ఇవన్నీ బిల్ వేయాలి. మళ్ళీ బిల్ వేయించేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు. అటుపక్కల లేడీ ఉంటే మళ్ళీ ఇటుపక్కలకి వచ్చినాయి. అతను నుండి అటుపక్కలకి అంటున్నాడు. అంటే ఏదో క్యాన్సిల్ చేసి ఉన్నాయంట, అందుకు ఇటుపక్కలకి వచ్చినాయి. అయిపోయింది. తీసుకొచ్చినాయి అన్నీ. తీసుకొని వచ్చి కార్లో కూడా పెట్టేసుకున్నా. మొత్తం అటుపక్కల ఎగ్స్, ఇటుపక్కల కూల్ డ్రింక్స్ ఇటు కింద పెట్టుకున్నా. కూల్ డ్రింక్స్ మళ్ళీ కింద పడి పగిలిపోకుండా పగలవయ్యి. మ్యాక్సిమం గ్లాసులు చాలా గట్టిగా ఉంటాయి. మొత్తం అంతా చూసుకుంటే కనుక 15 దినార్ల 680 ఫీల్స్ అయింది. మా కుటుంబ సాయం 15 దినాలు ఇచ్చిండు. ఈ డబ్బులు నేను పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇస్తారులే చెప్తే. మా కుటుంబ సాయానికి ముందుంటే 2 దినాలు పెట్రోల్ ఇవ్వాలి. మా కుటుంబ సాయం ఇది పెట్రోల్ది కూడా ఇవ్వాలి, ఇది కూడా ఇవ్వాలి. 2 దినాలు ఈ 2 ఇవ్వాలి మా కుటుంబ సాయం. నేను నైట్ మా కోడి ముసలాయన్ను వాడు తీసుకుని ఆయన దుబ్బోడు వేసుకునేట. మా కోడి ముసలాయన దుబ్బోని అటు ఇటు తొలదంటాడు. వాళ్ళు మా కోడి ముసలాయన చాలా స్మూత్గా తొలతాడు అన్నమాట బండి. ఈడు దుబ్బోడు కొంచెం రఫ్ అండ్ టఫ్ తొలుతాడు. మా కోడి ముసలాయన మండుతుంది. అందుకే నేను కూడా మా కోడి ముసలాయన ఎక్కితే ఇటు పోతా, ఎలా తాబేలు పోతా. అట్టపోతేనే మా కోడి ముసలాయనకి ఇష్టం. చలో ఇంటి దగ్గర వెళ్ళి వెళ్దాం. ఇవన్నీ మళ్ళీ ఎత్తుకొని వెళ్ళి మా కోడి ముసలాయన రూమ్లో పెట్టాలి. ఇంకా తప్పదు. ఓకే వచ్చేసిన ఇంటి దగ్గరికి. ఇప్పుడు అవన్నీ తీసుకుని వెళ్ళి ఇంట్లో వేయాలంతే. చలో ఇచ్చేసి ఇంట్లో పెట్టేసి వచ్చేద్దాం. ఓకే ఇదే మనకు పడ్డ పొద్దున డ్యూటీ. చలో ఒక పక్కన పెట్టనీకి వెళ్తే వచ్చింది బాయ్. బాయ్ టిఫిన్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. కొన్ని పెట్టేసినాయి 3, ఇంకా అవన్నీ లోపల పెట్టేసినాయి. మా కోడి ముసలాయన దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకున్నాయి. మొత్తం 2 దినార్ల 750 ఫీల్స్ ఇచ్చిండు. 3 దినాలు ఇచ్చడేమో. ఇది 680 అయింది కదా. నేను అడిగి 2 దినాలు బాకీ ఉన్నాడు పెట్రోల్ది. మొత్తం 3 దినాలు ఇచ్చడేమో అనుకునే. ఇయ్యలే మా కోడి ముసలాయన చూడండి చాలా స్ట్రిక్ట్ మన విషయంలో. ఏమో అదంతా మనకు తెలియదు కానీ అప్పుడప్పుడు ఇచ్చాడు. మన 2 దినాలు ఎక్స్ట్రా ఇచ్చిండు పాపం మంచోడే. ఇంకా మనకు ఇంకా అన్ని పైన పెట్టేసిన తర్వాత మనకు మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. అప్పుడే మనం పెడుతున్నప్పుడు వచ్చింది. మా కోడి ముసలాయన ఆర్డర్ చేసింది. ఇది ఆలు పరోటా 2 అలా ఇచ్చేయడమే. చూద్దాం ఇంకా ఏం డ్యూటీ చెప్తారో. మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా స్నానం చేసేస్తే పని అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు డ్యూటీ పని అని నమాజ్ టైంకి అవుతుంది. ఓకే బాగా ఇప్పుడే మంచిగా స్నానం చేసినా మధ్యకి వెళ్దాం అనేసి టైం చూసుకుంటే 11:30. మా కోడి ముసలాయన మళ్ళీ డ్యూటీ అయిపోయింది. కార్డు ఇచ్చింది మా కోడి ముసలాయన. ఇప్పుడు కార్డు ఇచ్చి డైరెక్ట్ పోయి అది తీసుకొని రాపో సరుపుడు అంటుంది. పెద్దది ఒకటి చిన్నది ఒకటి 2 సంవత్సరాలు వేసుకొని రాకుంటుంది జమయాకి వెళ్ళి. చలో వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. అది వచ్చేసి మధ్యకి వెళ్తే సరిపోతుంది అంతే. మళ్ళీ ఈరోజు మా ఇంట్లో పార్టీ, కొత్త కారు ఉంటున్నారు కాబట్టి ఇంట్లో పార్టీ ఏమో. నిన్న నైట్ ఎంతమంది ఇచ్చారని ఇప్పుడు వస్తున్నారంట. మళ్ళీ నా ఫుడ్ ఇవన్నీ వస్తుంటాయి, మెక్డానల్డ్స్ ఇవన్నీ. ఈరోజు సాయంత్రం మా కోడిలోకి చెప్పుకోకుండా బయటకు వెళ్తున్నా. ఒకటి అడాప్టర్ కొనుక్కొచ్చుకోవాలి, అందుకు పోతున్నా. ఇంకా ఇన్ని ఎగల దగ్గరే కదా, అడవి అడచ్చా ఏమన్నారు. చలో ఓకే జమే దగ్గరికి వెళ్దాం.
వచ్చినాయి జమయ్య దగ్గరికి. అవి సంచులు కదా, మళ్ళీ పెద్దగా ఇది ఉంటే మేలు మోయకోకుండా అని నేను తీసుకొని వెళ్తున్నాను. అది సరుపు పొడి ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్లోనే. ఏడుంది సరుపు పొడి? ఐ థింక్ ఇక్కడే ఉంటుంది అది. అది ఆడుంది అదేనా? ఇవన్నీ అనమాట, ఇక్కడే ఉంటాయి సరుపు పొడి కూడా. ఇదే కదా ఇది. మా కుటుంబం సమస్య టైడ్ ఏదో చెప్పింది, అది లేదు. ఒక్క సెకండ్ కనుక్కుందాం కాల్ చేసి ఏదేముంటుందో. నాకు తెలిసి ఇంతలో ఇదే. ఒక్క సెకండ్ కనుక్కుందాం ఏముంటుందో. అయితే 2 తీసుకున్నా, చిన్నది ఒకటి పెద్దది ఒకటి, అంతే వెళ్ళిపోతుంది. మొత్తం 7 దినార్ల 755 ఫీల్స్ తిని అయిపోయింది, తీసేసుకున్నా. వాళ్ళు కూడా జమయ్య క్లోజ్ చేస్తున్నాం పద అంటున్నారు. అక్కడ వెనకలేసిన సంచులు 2 పెద్ద సంచి, 10 కేజీలు ఒకటి 6 కేజీలు ఒకటి కొనుక్కోమనేది, ఆ 2 తీసుకున్నాను అంతే. మొత్తం 7 దినార్ల 755 ఫీల్స్ పడ్డాయి. అందరు జమయ్యకి వెళ్తున్నారు అనమాట క్లోజ్ చేసి. వాళ్ళు కూడా అలా చూడండి, అక్కడ ముందర వెళ్తున్నారు. అదిగో మనం కూడా ఇప్పుడు వెళ్ళాలి. ఇది ఇంట్లో ఇచ్చేసి జమ్మి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే, జమ్మి అంటాం సార్, మస్జిద్కి వెళ్ళి కలుద్దాం. ఇది మాకు అనమాట 6 కేజీలు. మా వాడు ఐరన్ చేసుకుని చూడండి, ఐరన్ చేసుకుని చూడండి తా పెట్టుకుంటుంది. మాకు ఎంత కష్టమో ఇక్కడ చేసుకోవాలంట. బెడ్ల మీద, ఎవరో బెడ్ల మీద వాళ్ళ సంసారం ఎంత ఏడా మీద ఆడ వేయంగా మళ్ళా పోతున్నా మస్జిద్కి. ఓకే, బాగుంది కదా క్లైమేట్ చూసేకి. చూడండి కోవిడ్ ఇల్లు, పైన ఆకాశము, కార్లు. వెళ్తున్నా మస్జిద్కి. మాకు ఇంట్లో కొన్ని ఇచ్చేసిన, ఒకటి 10 కేజీలు 10 మనుషుల కంట, మాకు 6 కేజీలు. చలో, మా కోవిడ్ వాళ్ళకి కొనేది వచ్చేసి కారు జాక్ కంపెనీ అనమాట. జాక్ పెద్ద ఉండి జాక్ కొంటున్నారు, 8 సీటర్ది. నేనుండి ఏమన్నా హోండా కంపెనీ అది కొంటారు అనుకున్నా, కాదు జాక్ కంపెనీ అంట. అంటే అది కూడా వాళ్ళు కొంటారు అదే అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆడపోయినప్పుడు ఇంట్లో ఇప్పుడు ఆ జాక్ కంపెనీ ఉంటుంది కదా కార్ది, ఆ మాన్యువల్ ఇవన్నీ పేపర్లు ఎక్కువ పడి ఉన్నాయి కింద, అట్లా గమనించిన అనమాట. గెస్సింగ్ అదోనా కాదు, చూద్దాం. ఓకే, ఏదొస్తుందో. లిటరలీ నేను కూడా వెయిటింగ్. ఇట్లా నచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. ఈ సందులు తిరిగి మస్జిద్ దగ్గరికి భలే ఉంటుంది, మొత్తం గ్రీనరీగా. చలో వెళ్ళేసి వచ్చి కలుద్దాం. ఓకే, ఇదంతా మస్జిద్ లోపల అనమాట, ఉజు చేసుకునేకి. సూపర్ ఉంది కదా ఇదంతా సెటప్. ఇప్పుడు నేను కూడా ఉజు కంప్లీట్ చేసుకున్నా. భలే ఉంది అర్థం చూసుకునేకి. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది 1:13 అనమాట. మా కోవిడ్ పిల్లకాయని వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ హోమ్లో దించాలంట. వెళ్తున్నా, అక్కడ దించేసి రావడమే అంట. కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకు వచ్చాడు పిల్లగాడు. మా మేడం ఉండి చిన్నగా పో బాబా, సోయి బాబా అంట. సరేలేమో అని చెప్పిన. ఇది వచ్చేసి నా డ్యూటీ కదనమాట, దుబ్బని వాళ్ళ డ్యూటీ. దుబ్బడు చుట్టికి వెళ్ళిపోయింది కదా, సో అందుకు వాళ్ళ మేడం నాకు చెప్తుంది ఈరోజు కానీ రేపు అని దుబ్బంది కార్ వస్తుంది. చలో పిల్లగారు రాగానే తీసుకుని వెళ్దాం. ఓకే, ఒకరికి ఫుడ్ వచ్చింది, ఫుడ్ తీసుకొని వెళ్తున్నా. అయిపోయింది మొత్తం. అట్లాంటివి 2 పెద్ద ప్లేట్లు వచ్చినాయి, అన్నీ ఎత్తుకుపోయి పెట్టేసిన లోపల. పిల్లకాయ ఏమో ఇంకా రాలే. వచ్చే బిన్న ఫాస్ట్గా ఇచ్చి వదిలేసి వద్దాం అనుకుంటే పెట్రోల్ లేదు కారు లోపల. 2 పాయింట్లు ఉంది. పెట్రోల్ పట్టియాలి, మళ్ళీ పోయి పట్టించేసి పెట్రోల్ పని అయిపోతుంది. ఎందుకో చూడ పిల్లడు చూద్దాం. టైం చూసుకుంటే 1:23 మళ్ళీ పెరిగిపోయింది. మా మేడం కెమెరాలో చూసి హుసేన్ ఫస్ట్ అది ఇచ్చి మళ్ళీ అంట. వచ్చేసిన మా మేడం పెట్టిన లొకేషన్కి. వీళ్ళే అనమాట మా మేడం పెట్టినవి. మా మేడం ఖాళీ చేయాలి ఇప్పుడు, బయట ఉన్నా అని చెప్పిన. బయట ఉన్నా అని చెప్పి సరే పిలుస్తున్నాను అని చెప్పింది.
కారు చనిపోతుందో పోయాడు అయితే ఇలాగా ఆ కోవిడ్ అతను ఆడ ఆ కార్ పార్క్ చేసిపోయాడు రోడ్డు మీద. పాపం అతను అయితే రోడ్డు మీద పార్క్ చేసిండు అనేసి వేసుకుంటున్నాడు పాపం అతని తలాబతని అడుస్తున్నాడు పాపం కదా. అయిపోయింది, వచ్చేసినాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్ టైం చూసుకునే కనుక 2:24. ఇంకా రూమ్లో పోయి తినడమే. చిన్నగా వచ్చాడు. ఒక్కసారికి వెళ్ళిస్తే సరిపోతుంది. హుసేన్ గారు వచ్చేస్తాడు. రైస్ ఏంటంటే వచ్చింది, మజ్జిగ, ఇదేంది ఇది ఒట్టి ద్రాక్ష ఎర్రగడ్డ, ఇది ఏందో మైనీస్ లాంటిది, ఇది ఒట్టి మిరపకాయలది, ఇది పచ్చిమిరపకాయలది, ఇది డక్కుసు. ఓకే ఈ ప్లేట్ అంతా మనకి ఇప్పుడు ఒకరే ఉన్నాడు వానికి. ఇది ఇంకా ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. ఒక చికెన్ మొత్తం వచ్చింది చూడండి, ఒక సైడ్ పార్ట్ మొత్తం. రైస్ మొత్తం అంతా ఫ్రెష్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదో ఎర్రగడ్డలు అనుకుంటా. నేను దీని లోపల కొన్ని వాటర్ వేసేసిన మజ్జిగ లోపల. ఏదో ఎర్రగడ్డలు, ఒట్టి ద్రాక్ష అది ఇది మొత్తము. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్. ఈ సెటప్ అంతా తినేసి కలుద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ మా తమ్ముడు అయితే వచ్చిండు. అవన్నీ చూడండి మా ఇంటికి వచ్చిన కార్లే. ఆడుంది కదా ఆ కారు అన్నీ మా ఇంటికి వచ్చినట్టు అవి చుట్టాలు అవి. ఇక్కడ మా తమ్ముడు వచ్చిండు. మా అమ్మకి చిట్లం పొడి ఎందుకు ఇచ్చింది అనమాట, ఇవ్వమని చెనిక్కాయల పొడి ఎందుకు. ఇందో బ్రో తీసుకో. మాత్రలు నిన్న మాత్రలు జ్వరం వస్తుందని నైట్ వేసుకున్నాం కదా, పగులు వేసుకోలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి, చెవులు మొత్తం రెడ్ అయిపోయినాయి, భయంకరంగా ఎర్రగా అయిపోయినాయి చూడండి. చంపుతుంది ఇప్పుడు మళ్ళీ జ్వరం. చెవు చూడు ఎంత ఎర్రంగా అయిపోయిందో అన్నది. చెవు చూడు ఎంత ఎర్రంగిందో. హీటెడ్గా బాడీ హీటెడ్గా ఎర్రంగా అయిపోయింది. కాలుతున్నాయి చెవులు అయితే. అగ్గిలో ఉన్నాయి చూడండి ఎర్రంగా, అగ్గినిప్పు ఉంటుంది చూసినారు అంటున్నాయి. చాక్లెట్లు మా అమ్మ మెల్, మా తమ్మునికి చాక్లెట్లు అన్నీ నాకొటిరా. అమ్మ కథకతే याड़ी ठीक है, मेरा पास पैसा नहीं है भाई, आपके पास है? ఇది చూడండి, డబ్బులు లేదంటే దిగు అంట. దుబ్బనికి కొత్త కారు బా ఆడి కారు అమ్మిందేంగా, కొత్త కారు వస్తుంది. వాడు చూడు వచ్చి 3 రోజులు అవుతుంది, అంతలో చుట్టి మేనవాడు. మా మేడం అయితే పొద్దున పైన వేసుకుంటుంది. ఈ బుద్ధు వాళ్ళ డ్యూటీకి నేను పిల్లగాని స్కూల్ వాళ్ళ ఫ్రెండ్ కానీ పిలుచుకొచ్చా పోయి. వాళ్ళ మేడం తిడతాను నేను, వచ్చాడు మేనాడు అని అంటుంది. ఇలాంటి పెద్ద కారు జాగ్ ఉంటుంది చూడు, జాగు అలాంటిది. అది మనమే, అది కంపెనీ క్రియేట్ చేసింది మందే, అది కంపెనీ కాలని తీసుకోవద్దు పెద్దది. నీ బండి ఏంది? మా తమ్ముని బండి వచ్చేసి హోండా రాచమల్లు కారు అంటాడు. పొద్దుటూరులో రాచమల్లు ఫేమస్ అనమాట, అంటే వైఎస్ఆర్సీపీ అటగా. మా తమ్ముని గారు పెద్దది అనమాట ఇది. నేను దుబ్బనికి ఏదో ఇలాంటిది తెచ్చాను అనుకునే, హోండా కంపెనీది. ఇది పెద్దది 8 సీటర్ చూపిస్తాడు ఎలా ఉంటుందో బండి. ఇది అదో అలాంటిది తెచ్చడేమో అనుకోని నేను తేవాలనా, ఒకటే చాలా పొర కూలినా కూడా కంట. అయిపోయింది, తీసేసుకున్నట్టు ఒకటే టీ, ఇద్దరం ఆఫ్. మా తమ్ముడు మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా అలా టీ తాగిష్టం లేదో మా వాడు వెళ్ళిపోతున్నాడు. అందరికీ వాళ్ళకి పెడతాను కూడా ఫోన్ చేసాడు. యా అండ బాబా అంట, వాళ్ళకు పెడతాను. నేను వస్తాను అయినా ఉన్నాడు అన్నాడు. ఎగిరిలాగానే పోతున్నాడు. చూడండి మా ఇంటికి ఇప్పుడు వచ్చింది మెర్సిడీస్ బెంజ్, ఆ పక్కన కియా. వీళ్ళందరూ చుట్టాలన్నమాట మా కోవిడ్ ముస్లాంకి. చలో లోపలికి వెళ్ళి మనం ఫేస్ వాష్ అన్నీ వేసేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి మా పని మనిషి ఇప్పుడే మాకు ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది. ఇవే అనమాట, ముగ్గురికి 3. ఇది నాకు ఒక అరటిపండు, ఒకటి వీళ్ళకి అరటిపండు, ఒకటి వీడికి అరటిపండు, ముగ్గురికి 3 అన్నట్టు. ఇంక ఇవి గ్రేప్స్, ఇవన్నీ అంటే నార్మల్. ఇంక
ఇంకా ఇవన్నీ ఇన్నే పెట్టేస్తా కింద వాళ్ళు తీసేసుకుంటారు. ఇవి వచ్చేసి నీళ్ళు అన్నట్టు ఇవి వీడియో పెట్టేస్తే వీళ్ళు షేర్ చేసుకుంటారు అంతే కదా. గ్రేప్స్ కన్నా మనం ఇది తీసేసుకుందాం. ఇవి మన సెట్, ఇవి మన ఫ్రూట్స్ అన్నట్టు. ఇంకా ఇవి వాళ్ళవి. ఫస్ట్లోనే డివైడ్ చేసుకుంటే ఏ రిస్క్ ఉండదు అంతే కదా. మళ్ళీ వాళ్ళు తీసుకున్నా వీళ్ళు తీసుకున్నాను అనుకోకుండా. ఇది ఇంకా నెక్స్ట్ ఫుడ్ వస్తుంది, చూద్దాం ఏం ఫుడ్ వస్తుందో. ఓకే, ఇంకా మనకు నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తుండండి, షాక్ అవుతారు మీరు. మాకు నైట్ వచ్చిన ఫుడ్ చూపిస్తే ఇవి వచ్చినాయి అనమాట. మనిషికి 3 వచ్చినాయి. దీని మీద ఏదో చికెన్ అనింది, చికెన్ షవర్మా అంట. చిన్నవి ఇంటి ఎంత ఉన్నాయి చూడండి, ఒక 7 వేలు ఉన్నాయి. 3 వచ్చినాయి. ఎటుందో దీని లోపల చూద్దామా. ఇదేనమాట ఇవాళ మన నైట్ ఫుడ్. అయ్యయ్యో ఇది మరి చాలా చిన్నగా ఉంది అబ్బా. బెడ్ మీద ఉన్నాయి, వేసుకుంటా మళ్ళా ఏమన్నా పడితే ఎవరు. ఇప్పుడు చూద్దాం. ఓయ్యో ఇది మళ్ళీ చాలా ఘోరంగా ఉంది షవర్మా. ఓ టేస్ట్ బాగుంది. ఇంకా మ్యాక్సిమం డ్యూటీలు కూడా ఏం పడవు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేసేయండి. నాకు ఫీవర్ అయితే వాన్ చూపిస్తుంది, ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి. ఓకే, బై బై.